దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు బుధవారం నాడు నష్టాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు విక్రయించడంతో సెన్సెక్స్ 502 పాయింట్లు నష్టపోయి 80,182 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 634 పాయింట్లు క్షీణించి 80,050 పాయింట్ల కనిష్టానికి దిగివచ్చింది. నిఫ్టీ విషయానికి వస్తే 137.15 పాయింట్లు క్షీణించి 24,198 వద్ద క్లోజ్ అయింది. ఇక మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో మార్కెట్ బలహీనంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే విదేశీ సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్నటువంటి షేర్లు విక్రయించడంతో మార్కెట్లు నష్టాలతో ముగుస్తున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం నాడు ఎఫ్ఐఐలు నికరంగా 6,410 కోట్ల షేర్లను విక్రయించడంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే బుధవారం రాత్రి ఫెడ్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల కోత విధించే అవకాశం ఉన్నట్లు మార్కెట్లో టాక్. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ల ఫోకస్ అంతా కూడా ఫెడ్ కామెంటరీ పైనే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక దేశీయ మార్కెట్ల విషయానికి వస్తే టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, లార్సన్ అండ్ టోబ్రో, బజాజ్ ఫైనాన్స్ నష్టాలతో ముగిశాయి. దీనికి వ్యతిరేకంగా టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్లు లాభాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపులు మంగళవారం నాడు 6,409.86 కోట్ల షేర్లు విక్రయించారు. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే సియోల్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాలతో ముగియగా టోక్యో మార్కెట్లు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు మెట్స్ హాల్ లాభాలతో ట్రేడ్ అయ్యాయి. కాగా మంగళవారం నాడు వాల్ స్ట్రీట్ స్వల్ప నష్టాలతో ముగిసింది.